కార్పొరేటర్కి కూడా అర్హత లేనటువంటి మిమ్మల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? కొన్ని వేల మంది సమక్షంలో నేను చనిపోతే నా పాడె మోయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మీకు పెట్టినటువంటి రాజకీయ భిక్షని కాలుతో తన్ని వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అని చెప్పి చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో, కొన్ని మీడియా ఛానల్లో చాలామంది మాట్లాడడం జరుగుతూ ఉంది. వాస్తవం, నా సతీమణి మేయర్గా ఎన్నిక కావడానికి నీ పాత్ర ఎంతో కొంత ఉండడం వాస్తవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నెల్లూరు నగర మేయర్గా నా సతీమణి శ్రవంతి గారు నెల్లూరు నగర మేయర్గా కావడం జరిగింది. అందులో నీ పాత్ర ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఈ సందర్భంగా నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, కార్పొరేటర్కి కూడా అర్హత లేనటువంటి మిమ్మల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? కొన్ని వేల మంది సమక్షంలో నేను చనిపోతే నా పాడె మోయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అని చెప్పినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మీకు పెట్టినటువంటి రాజకీయ భిక్షని కాలుతో తన్ని వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అని అడుగుతా ఉన్నా. మాటకొస్తే నాకు రాజకీయ భిక్ష పెట్టారని మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు వారికి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గుర్తు చేయదలుచుకున్నా, నెల్లూరు నగర ప్రజలకి తెలియజేయదలుచుకున్నా. మీరు ఇంటింటికి పాదయాత్ర చేయాలని చెప్పి నిర్ణయించుకున్నటువంటి సందర్భంలో కాకుపల్లి గ్రామంలో మీరు వెళ్తే కనీసం పిలిచి కుర్చీ వేసే మనిషి లేకపోతే, కనీసం కుర్చీ వేసి కూర్చునే మనిషి లేకపోతే, అక్కడ నాతోటి తిరిగే విద్యార్థి నాయకుడు, నా సొంత మనిషి అక్కడ పెట్టి మీకు కుర్చీ వేసి 10 మందిని కూర్చోబెట్టిన మాట వాస్తవం కాదా? మాట మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఎల్లంటి గ్రామంలో ఇంటింటికి తిప్పేదానికి మనిషి లేకపోతే నా దళిత బిడ్డ మిమ్మల్ని ఇంటింటికి తిప్పిన మాట
వాస్తవం కాదా, మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మళ్ళీ పాదయాత్ర ప్రారంభోత్సవం చేస్తే ఫతేఖాన్పేటలో మీకు ఇల్లు ఇచ్చే విశ్రాంతి తీసుకునేదానికి ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోతే జయవర్ధన్ అడగండి, ఏర్పాటు చేస్తాడు. జయవర్ధన్ అడగండి, ఏర్పాటు చేస్తాడు అని మీ నాయకులకి చెప్పిన మాట వాస్తవం కాదా? ఉదయం మధ్యాహ్నం విశ్రాంతి తీసుకునేదానికి ఇల్లు ఏర్పాటు చేసినటువంటి ఈ గిరిజన బిడ్డ జయవర్ధన్ అని చెప్పి ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఫతేఖాన్పేటలో బూత్ కమిటీకి పేర్లు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోతే బూత్ కమిటీకి పేర్లు ఇచ్చిన మాట ఈ జయవర్ధన్, బూత్ కమిటీకి పేర్లు ఇచ్చింది మీకు ఈ జయవర్ధన్ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. నాకు రాజకీయ భిక్ష పెట్టారు అని పదే మాట్లాడుతున్నారు. నేను ఇప్పుడు చెప్పినటువంటి మాటల్లో ఏదైనా అవాస్తవం ఉందా అని అడుగుతా ఉన్నా. నేను మాత్రమే కాదు, నేను చేసింది గొప్ప సహాయం కాదు, గొప్ప పని కాదు. ఎంతోమంది నెల్లూరు నగరంలో పేరు మోసినటువంటి వ్యక్తులు నీకు అత్యంత సన్నిహితులు, చిన్ననాటి స్నేహితులు, ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, నీతో చిన్నప్పటి నుంచి ఒకే ప్లేట్లో తిని ఒకే మంచంలో పడుకొని ఒకటేగా పెరిగినటువంటి వ్యక్తులు, నీకు ప్రతి విషయంలో కూడా సాయం చేసినటువంటి వ్యక్తులు. మొన్న చెప్పావు నా బిడ్డకు పాల డబ్బా కావాలంటే 100 రూపాయలు సాయం చేసినటువంటి వ్యక్తులు. అటువంటి వ్యక్తులందరూ కూడా మీరు పాదయాత్ర మొదలుపెట్టి ఇంటింటికి తిరుగుతూ ఉంటే మీకు ముందుండి ప్రతి ఇంటికాడ మమ్మల్ని చూసి ఓటు వేయండి, మమ్మల్ని చూసి శ్రీధర్ రెడ్డికి సాయం చేయండి అని అడుక్కున్నటువంటి మాట, ప్రతి ఇంటికాడ అడుక్కున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మీరు అధికారం చేపట్టిన తర్వాత అధికార దర్పం తలకెక్కిన తరువాత వారందరూ మీకు దూరమైనటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. కనీసం ఈరోజు మీరు ఎదురుగా నడుస్తుంటే వారు మిమ్మల్ని చూసి, మీ చిన్ననాటి స్నేహితులు, మీ సాయం చేసినటువంటి వ్యక్తులు దారిలో మీరు వస్తుంటే మిమ్మల్ని చూసి చీకొడుతూ మీకు ఎదురు పడకుండా పక్కకు పోతున్నటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అది ఈరోజు సమాజంలో మీ వ్యక్తిత్వం, అది ఈరోజు మీ సమాజంలో మీ స్థానం అని చెప్పి రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి హితవు పలుకుతా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు కార్పొరేటర్లని
బలవంతంగా దౌర్జన్యంగా కోట్ల రూపాయలు ఆశ చూపుతూ వారిని రహస్య క్యాంపులకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఈ డబ్బంతా కూడా గంజాయి ద్వారా సంపాదించినటువంటి మీరు, మీ సోదరుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సంపాదించిన డబ్బు ఎంతోమంది జీవితాలు నాశనం చేసి సంపాదించినటువంటి డబ్బు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. నెల్లూరు మాగుంట లేఅవుట్లో 20 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి విలాసవంతమైన భవనం ఈ గంజాయి ద్వారా సంపాదించినటువంటి డబ్బు కాదా అని అడుగుతా ఉన్నా. బెంగళూరులో 100 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఈ గంజాయి సొమ్ముతో సంపాదించినటువంటి డబ్బు కాదా అని అడుగుతా ఉన్నా. సరస్వతి నగర్లో కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి రూరల్ కార్యాలయం ఈ గంజాయి డబ్బుతో ప్రభుత్వ భూములు ఆక్రమించి అమ్ముకున్న డబ్బు కాదా అని అడుగుతా ఉన్నా. హైదరాబాదులో 30 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి విల్లా ఈ గంజాయి డబ్బుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టి సంపాదించినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. 30 కోట్ల రూపాయలు డైమండ్లు, నగలు ఇసుక మాఫియా ద్వారా సంపాదించినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు విలాసవంతమైన ఇల్లు నిర్మాణ దశలో ఉంది. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతా ఉన్నా. పాల డబ్బాకి 100 రూపాయలు లేని మీరు ఈరోజు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో అని అడుగుతా ఉన్నా. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పమని చెప్పి రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేసినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సోదరుల పైన సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని చెప్పి గత ప్రెస్ మీట్లలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, ప్రధానమంత్రి గారిని కోరడం జరిగింది. మళ్ళీ కూడా ఈ గిరిజన బిడ్డ మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాడు. మా గిరిజన నాయకుల్ని ఫోన్ల ద్వారా బెదిరిస్తూ ఉన్నారు. ఫోన్ రికార్డింగ్ కూడా మీకు సమర్పించడం జరిగింది. పోలీసు అధికారులకి ఇవ్వడం జరిగింది. అనేక ఛానళ్ళలో రావడం జరిగింది. ఎస్టీ కమిషన్ కూడా పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నా. ఈ విషయాన్ని పరిశీలించండి. మా గిరిజన నాయకుల మీద జరుగుతున్నటువంటి నగర మేయర్ స్రవంతి గారికి మద్దతు పలుకుతున్నటువంటి గిరిజన నాయకులకు, దళిత నాయకులకు, బీసీ నాయకులకు వస్తున్నటువంటి బెదిరింపులను అరికట్టండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈ సందర్భంగా ఇంకో ముఖ్యమైనటువంటి విషయం తెలియజేయదలుచుకున్న, రేపు 13వ తారీఖున గిరిజన
దళిత, మైనారిటీ, బీసీ సంఘాల నాయకులు టౌన్ హాల్లో 13వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఆ కార్యక్రమానికి వీలైనంత వరకు అందరికీ కూడా సమాచారం ఇస్తూ ఉన్నాం. స్వయంగా చాలామంది వస్తూ ఉన్నారు, మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. అందరూ బీసీ, దళిత, గిరిజన, మైనార్టీ నాయకులందరూ కూడా ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసి నెల్లూరు నగర మేయర్ స్రవంతి గారికి మద్దతు పలకవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. థ్యాంక్ యూ.